మన జీవితంలో ఎన్నోసార్లు నేనేం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అని అయోమయంలో పడిపోతుంటాం. అలాంటప్పుడు మనకు దారి చూపేదే పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, దేవుడు స్వయంగా మన హృదయంతో మాట్లాడే ఒక మృదువైన స్వరం. చాలామంది దేవుని స్వరమంటే ఆకాశం నుండి ఏదో పెద్ద శబ్దం వస్తుందని అనుకుంటారు. కాని పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి మనకు ఏది మంచో ఏది చెడో స్పష్టంగా తెలియజేస్తాడు. మనం తప్పుదారిలో వెళ్తున్నప్పుడు అటు వెళ్ళవద్దు అని ఆపే ఒక అదృశ్యమైన చెయ్యి ఆయనదే. మనం కృంగిపోయి ఏడుస్తున్నప్పుడు నేనున్నాను భయపడకు అని ధైర్యం చెప్పే మాట ఆయనదే. సొంత ఆలోచనకు దేవుని ప్రేరేపణకు తేడా ఏంటి? మన సొంత ఆలోచనలు ఎప్పుడూ భయంతో, అనుమానంతో, లోక సంబంధమైన లాభాల చుట్టూ తిరుగుతాయి. కాని పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు ఎంతో సమాధానాన్నిస్తుంది. మనుషులు చెప్పే మాటలు మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు, కాని దేవుని ఆత్మ ఎన్నడూ తప్పు చెయ్యనివ్వదు. పౌలు మరియు పేతురులాంటి భక్తుల జీవితాలను చూస్తే వారు తమ సొంత జ్ఞానంతో కాకుండా కేవలం పరిశుద్ధాత్మ నడిపింపుతోనే గొప్ప కార్యాలు చేశారు. పేతురు ఒకప్పుడు భయపడి యేసయ్యను ఎరుగను అన్నాడు. కాని పరిశుద్ధాత్మ అతని మీదికి రాగానే ఏ భయమూ లేకుండా వేలాది మంది ముందు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఒక పిరికివాడిని సైతం గొప్ప వీరుడిగా మార్చగలదు. మన జీవితంలో ఈ ప్రేరేపణను ఎలా వినాలి? దేవుని స్వరాన్ని వినాలంటే ముందుగా మనం ఆయనతో సమయం గడపాలి. ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణను గుర్తించలేము. ఈ లోకపు శబ్దాలు, మనుషుల మాటలు, మనకున్న సమస్యల గోల ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని స్వరం మనకు వినబడదు. అందుకే ప్రార్థనలో నిశ్శబ్దంగా దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. మీ ఉద్యోగం విషయంలో, మీ కుటుంబ సమస్యల విషయంలో, లేదా మీ భవిష్యత్తు గురించి మీరు బాధపడుతుంటే ఈరోజే మీ భారమంతా దేవుని మీద వేయండి. మీ సొంత తెలివిని పక్కన పెట్టి, ప్రభువా, నా సొంత జ్ఞానంతో నేనేమీ చెయ్యలేను, నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు, నీ ప్రేరేపణ నాకు దయచేయు అని అడగండి. అప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా దేవుడు మూసుకుపోయిన దారులను తెరుస్తాడు. ఆయన మీ చెయ్యి పట్టుకుంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ లోకంలో దేనికీ లేదు.